ఆలస్యమైందా ఆచార్యపుత్ర! ఈ ఒక్క మాట నాలో రక్తాన్ని పరుగులు పెట్టించింది. నరాలు తెగిపోయే ఉత్కంఠత. అరిచి అరిచి గొంతు పోయింది. దట్స్ వై వీడియో లేట్ అయింది. ఇది రివ్యూ కాదు, ఓన్లీ డిస్కషన్ వీడియో. ఇక్కడ రివ్యూస్ చేయం. రీసెంట్గా ఆకల చొక్కా అనే ఛానల్ కల్కి మూవీకి అవుట్ ఆఫ్ 5 స్టార్కి 2 పాయింట్స్ ఎంతో సంథింగ్ రివ్యూ ఇచ్చాడు. అదే ఛానల్లో ఆదిపురుష్కి 3 పాయింట్ రేటింగ్ ఇచ్చాడు. ఇలాంటి నెగిటివ్ రివ్యూవర్స్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ముందుగా స్పాయిలర్ అలర్ట్. మూవీ చూసిన వారికి మాత్రమే ఈ వీడియో. సో ప్లీజ్, మూవీ చూడని వారు ఎవరైనా ఉంటే వీడియో చూస్తుంటే మీ ఇష్టం తర్వాత. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓకే, కురుక్షేత్ర యుద్ధంలో చివరి దశ. అశ్వత్థాముడు ఉత్తర గర్భంలో ఉన్న శిశువును బ్రహ్మాస్త్రంతో వధిస్తాడు. ఒక చిన్న విషయం ఏంటంటే, అస్త్రం వదిలే ముందు అశ్వగారు చిన్నగా మొలకెత్తిన ఒక మొక్కని తొక్కేస్తాడు. అంటే ఉత్తర గర్భంలో ఉన్న ఒక చిన్న శిశువును చంపడాన్ని ఇలా కొంచెం సృజనాత్మకంగా చూపించారు. ఇక శ్రీకృష్ణుడి పాత్ర పోషించింది ఈయనే. పేరు కృష్ణకుమార్. ఆ ఆహార్యం, ఆ నడకల హుందతనం ఇలా చక్కగా అద్భుతంగా నటించారు. ఇక కురుక్షేత్ర సన్నివేశాన్ని చాలా అద్భుతంగా తీశారు. మాధవ పాట అయితే చాలా వినసొంపుగా ఉంది. తర్వాత కథ 6000 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. ఎంతసేపు అచ్చ తెలుగులో ఒక్క ఆంగ్ల పదం వాడకుండా మాట్లాడాను. నిజంగా చాలా కష్టం. ఫస్ట్ హాఫ్ మొత్తం వరల్డ్ ఇంట్రడక్షన్ గురించే ఉంటుంది. లైక్ కాశీ, సుప్రీం యాస్కిన్ కాంప్లెక్స్, బౌంటీ హంటర్స్, బౌంటీస్, బుజ్జి, భైరవ, సమేటి, వీరా, కైరా, రాక్సీ, శంబల ఇలా టోటలీ ఆ మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లారు. కోర్స్ అది కొంచెం స్లోగానే ఉంటుంది, బట్ అదే మూవీకి బేస్ లాగా వర్క్ చేసింది. మహాభారతం గురించి తెలియని వాళ్ళు మూవీ చూస్తే చాలా వరకు అర్థం కాదు. బట్ ఆ ఫస్ట్ హాఫ్ వల్లే దాదాపు మూవీలో ఉండే క్యారెక్టర్స్పై ఒక మంచి గ్రిప్ వచ్చింది మనందరికీ. నైస్ థాట్. క్యారెక్టర్ని డిజైన్ చేసిన పద్ధతి గురించి మాట్లాడుకుందాం. భైరవ కర్ణుడి మరో జన్మ. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, ఆచార్యపుత్ర. ఈ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. 8 అడుగుల ఎత్తు. ముగ్గురు డైరెక్టర్స్ కేమియో, బ్రహ్మానందం గారు, రాక్సీ, విజయ్ కొండన్న అండ్ ద మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఫార్ మీ, ద సుప్రీం యాస్కిన్. కమల్ హాసన్ గారు చితక్ కొట్టేశాడు. ఒక డైలాగ్ ఉంటుంది, ఒకే ఒక్క డైలాగ్ లాస్ట్లో ఉంటుంది, అది మాత్రం అద్భుతం. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి, రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. సచ్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. నెక్స్ట్ మూవీ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం. కర్ణుడు మళ్ళీ ఎలా వచ్చాడు? నా దగ్గర ఒక థియరీ ఉంది, లెట్స్ డిస్కస్. ఇక్కడ కూడా కాస్త అచ్చ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తా. అశ్వత్థాముడు పాండవులపై ఉన్న కోపంతో ఉత్తర గర్భంలో ఉన్న శిశువుపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, లోకం కూడా చూడని శిశువుని గర్భంలోనే వధించావు, నీకు మరణం హాయినిస్తుంది, నీకు ఆ హాయిని కలిగించను, నీవు ఈ గాయాలతోనే రక్తం చీము కారుతున్నా కూడా నీవు బ్రతికే ఉంటావు, లోకం నిన్ను వెలేస్తుంది, అయినా నీవు చావలేక బ్రతికే ఉంటావు, కలియుగాంతంలో నా 10వ అవతారాన్ని గర్భంలో ఉండగా నీవే రక్షించాలి అని శపిస్తాడు. ఇదే విధంగా కర్ణుడు కూడా అధర్మంగా చాలా పనులు చేశాడు. పద్మవ్యూహంలో వీరోచితంగా పోరాడుతున్న అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడిని వెనక నుంచి చంపాడు. ఇలా చాలా తప్పులు చేశాడు. మూవీ ప్రకారంగా నాగాశ్విని క్రియేట్ చేసిన ఈ కల్కి వరల్డ్లో అశ్వత్థాముడిలాగే కర్ణుడు కూడా కల్కిని కాపాడతాడేమో అని నాకు అనిపిస్తుంది. అశ్వత్థాముడు చిరంజీవి కాబట్టి ఇంకా బ్రతికే ఉన్నాడు, కానీ కర్ణుడు చిరంజీవి కాదు కాబట్టి మరణించి మరలా జన్మించి ఉంటాడు అని నా ఆలోచన. అంటే పునర్జన్మ అనమాట. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భైరవ కర్ణుడి జీవితం దాదాపు ఒకేలా ఉంటుంది. కర్ణుడు ఏ విధంగానైతే గుర్తింపు పొందాలని అనుకుంటాడో భైరవ కూడా కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కర్ణుడిలాగే భైరవ కూడా సొంత తల్లిదండ్రుల దగ్గర పెరగడు. ఇలా చూసుకుంటే వారిద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇదంతా నా థియరీ మాత్రమే. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఈ వీడియో కోసం నన్ను నేను మహాభారతం గురించి ఎడ్యుకేట్ చేసుకున్నా అండ్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేశానని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి నా థియరీ కరెక్ట్ అనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేసేయండి. మహాభారతం పెద్ద మర్రి చెట్టు అయితే అందులో మనకు కేవలం తెలిసింది ఒక చిన్న ఆవగించంత మాత్రమే. సో అంతే,
ఇది మన వీడియో. ఈ హిస్టరీ కోసం చాలా రిసర్చ్ చేయాల్సి వచ్చింది. సో నా కష్టాన్ని గుర్తించి లైక్ చేసి కామెంట్ చేయడం కొంచెం ఆలోచించండి. మన ఛానల్ నుండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సినిమా555 అఫీషియల్లీ ఫాలో అవ్వండి. లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. బాయ్.